తమిళగ వెట్రిక్ కళగం అధ్యక్షుడు అయినటువంటి అభినేత యాక్టర్ విజయ్ కరూర్ అనే ఏరియాలో బహిరంగ సభ నిర్వహిస్తుండగా లక్షలాది మంది ఒకేసారి గుమిగూడారండి. ఈ గుమిగూడిన సందర్భంలో కరూర్ అనే ఏరియాలో తొక్కిసలాట జరిగిందని అంటున్నారు. ఈ తొక్కిసలాటలో మహిళలు చిన్నపిల్లలతో సహా 40 మందికి పైగా చనిపోయారు. స్టాంపేడ్ తొక్కిసలాటలో 40 మందికి పైగా చనిపోయారని ప్రాథమికంగా వస్తున్న రిపోర్ట్ అండి. ఇప్పుడు అది ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. సో ఇది పోలీసుల తాలూకా తప్పిదము అని కూడా విమర్శకులు విమర్శిస్తున్నారు. సో 40 మందికి ఇప్పటికి చనిపోయారు, 50 మంది పైగానే గాయాల పాలయ్యారని, క్షతగాతులకి మెరుగైన వైద్యం కోసం ఇతరత్ర ప్రైవేట్ హాస్పిటల్లో కూడా తరలిస్తున్నారని చెప్తున్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే చిన్న పిల్లలు కూడా ఉన్నారండి అందులో. ముసలి వాళ్ళు, మధ్య వయస్కులే కాకుండా చిన్నపిల్లలు కూడా చనిపోయిన వాళ్ళలో ఉన్నారనడం చాలా బాధాకరంగా ఉందండి. దీన్ని మరి అల్లు అర్జున్ స్టాంపేడ్ ఎలాగైతే ఇక్కడ పుష్ప 2 రిలీజ్ టైంలో అతన్ని అరెస్ట్ చేశారో ఆ కేసు సందర్భంగా మరి ఇతన్ని కూడా అరెస్ట్ చేస్తారేమో మరి చూడాలి. దీనిలో అతని తప్పిదం కూడా ఉందండి. అతను ఒక వీడియోలో అది వైరల్ అవుతోంది. నేను ముందే చెప్పా కదా సమస్య వస్తుందని, మీరు ఎందుకు ఇంతమంది నా దగ్గర ఉన్నారు, మీరు వెళ్ళిపోవచ్చు, వెనక్కి వెళ్ళిపోయింది అని అతను నిస్సహాయంగా జనాల్ని అభివాదం చేస్తూ, అంత జనాల్లో వాళ్ళు అప్పటికప్పుడు ఎలా వెళ్ళగలరు అతను కూడా ఆలోచించాలి కదా విజయ్ గారు. మీరు వెళ్ళిపోండి, వెనక్కి వెళ్ళిపోయింది అని ముందుగానే నేను హెచ్చరించాను కదా అని చెప్పి అనడం అక్కడ ఒకంత అతని అసహనం కూడా వ్యక్తం చేసినట్టు చెప్తున్నారు. సో అది విషయం. ఇప్పటికైతే 40 మంది చనిపోయారండి. ఇంకా క్షతగాతులకి మెరుగైన ట్రీట్మెంట్ జరుగుతుంది. అది విషయం. ఇది తమిళనాడులో జరిగిందండి నిన్న. సో చూద్దాం ఏమవుతుందో. రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది.